సారీ అండి, వీరు మావారు. రైట్ రైట్ రైట్. ఏం చెప్తారండి ఓవరాల్గా నా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మీద? జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది సార్. రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి పరమావధిగా పనిచేస్తుంటే గెలిపే లక్ష్యంగా ఉండేదని, అలా కాకుండా సంక్షేమం పేరుతోటి ప్రజలకి ఉన్న డబ్బుల్ని ఖజానా మొత్తం ఖాళీ చేసి అభివృద్ధి లేకుండా, పరిశ్రమలు లేకుండా, విద్యని సర్వనాశనం చేసి అన్ని విధాలా మనం నాశనం చేశాం కాబట్టే రేపు రాబోయే రోజుల్లో ఓటమి అనేది కన్ఫర్మ్ అన్న అర్థమయ్యే ఆయన నోట్లో నుంచి ఆ మాట వచ్చిందని మేమైతే గట్టిగా నమ్ముతున్నాము. ఎందుకంటే ఏది ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినవి మేము అమలు పరిచామన్నారే గాని దానిలో మద్యపాన నిషేధం ఉంది, అది అమలు పరచలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, అది అమలు పరచలేదు. రాష్ట్రంలో అభివృద్ధి చేశామని చెప్తున్నారే కానీ ఒక్క పరిశ్రమ కానీ మన ఆంధ్రాకి వచ్చిన ఆనవాళ్ళు ఎక్కడా లేదు. ఇంతవరకు ఒక రాజధానినే మనం ఏర్పాటు చేసుకోలేక 3 రాజధానులు అంటూ అది ఇంకా మీమాంసలోనే పెట్టుంచారు తప్పితే ఎక్కడ ఏ విషయంలో మనం అభివృద్ధి చేయకుండా మనకి రేపు ప్రజలు ఎలా ఓట్లేస్తారు సార్? ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఇంకా సంక్షేమ పథకాలకు వస్తే సంక్షేమ పథకాల విషయంలో కూడా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి సార్. అమ్మఒడి స్టార్టింగ్ లో అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. తర్వాత కొంచెం కొంచెంగా చాలా మందిని తగ్గించుకుంటూ వచ్చి లాస్ట్ ఇయర్ కి వచ్చేటప్పటికి 15,000 ఇస్తామన్న అమ్మఒడిని కాస్త 13,000 చేశారు. అట్లా చాలా సంక్షేమ పథకాల్లో కూడా చాలా ఫ్లాలు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే సర్వేల్లో ఖచ్చితంగా ఓడిపోతుంది వైసీపీ పార్టీ. జనసేన మేనిఫెస్టోలో ఉన్నది 99% హామీలు అమలు చేశామని చెప్తున్నారు కదా, అంత గంటపదంగా అంత ధైర్యంగా లేదు సార్. ఎక్కడ సార్ మేము అడుగుతున్న కొన్ని వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినయే కదా సార్. మద్యపాన నిషేధం చేస్తామన్నారు, చేశారా? జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇచ్చారా? సిపిఆర్ రద్దు చేస్తామని చెప్పారు, అది చేశారా? ఇవన్నీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు, అది కంప్లీట్ చేయలేదు. ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు, ఎక్కడో నామకే వస్తే 1-2 ఇచ్చారు తప్పితే ఎక్కడా ప్రజలకి, పేద ప్రజలకి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. నిరుద్యోగ యువతకి ఇంకా ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినాయే సార్. ఇవన్నీ అమలు చేయలేదు కదా. మరి టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు ప్రమీల గారు, వినీల గారు. వినీల అండి. ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం.